నా ప్రియ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. దేవుని మాట యందే నమ్మకం ఉంచాడు. దేవుని మాట ఇంట్లో శ్రద్ధ తీసుకున్నాడు. ఆయన అనుసరించుటలో శ్రద్ధ కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకు లోకాశలు కానీ, శరీర ఆశలు కానీ, లేదా లోక సంబంధమైనవి కానీ ఏవి కూడా తన్ను ఏమి చేసుకోలేకపోయాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వెళ్ళాడు కదండి 12 మందితో. ఈయన ఒకడు వెళ్ళాడు కదా, అందరూ వచ్చారు. వచ్చి ఆ 12 మందిలో 10 మంది అంటున్నారు, మోసే వాళ్ళు చూస్తే ఎలా ఉన్నారు తెలుసా, ఇంత లావు ఉన్నారు, ఇంత హైట్ ఉన్నారు, ఎంత బలంగా ఉన్నారో తెలుసా, ఓమో వాళ్ళ మీదికి మనం వెళ్ళలేమయ్యా అన్నారు. వాళ్ళు చూస్తేనే భయం వేస్తుందని మరొకరు అన్నారు. అబ్బా వాళ్ళు మాట్లాడితేనే భయం వేస్తుందయ్యా అని మరొకరు అన్నారు. అయ్యో వారు అలా చేయి ఎత్తుతేనే భయం వేస్తుందని మరొకరు అన్నారు. అలా వాళ్ళను చూడగానే నా గుండె ఆగిపోయిందని చెప్పిన వారు ఒకరున్నారు. కానీ ఇద్దరు మాత్రం ఏమంటున్నారు తెలుసా? సంఖ్యాకాండం 13వ అధ్యాయం 26వ వచనం చూద్దాం ఒక మాట. వాళ్ళు చెప్తున్న మాట, సంఖ్యాకాండం 13వ అధ్యాయం ఉన్నా మోసే వచ్చి వారికి వారు ఏమనగా దేశమే వీళ్ళు చెప్తున్నమాట, ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, ఆ పట్టణం ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. అక్కడ అనాకీలను చూసితివి, అమాలేకీలు. చాలక్క అక్కడ ఏంటంటే వాస్తవానికి దేవుడు, వారిలో ఉన్నటువంటి దేవుడు ఎలాంటి వాడో గుర్తెరగకుండా మాటలు చెప్తున్నారు. నా దేవుడు, కానీ వీళ్ళు గుర్తుపట్టారు. వీళ్ళిద్దరు ఎవరు? కాలేబు, యెహోషువ గుర్తుపట్టారు. నా దేవుడు నాలో ఉన్నవాడు, నేను బలహీనైనా నా దేవుడు బలవంతుడు అన్నాడు. ఆ దృష్టితో ఉన్నారు కాబట్టి ఏమన్నారంటే, ఇదిగో దాన్ని జయించుటకు మనకు శక్తి చాలుతుంది అన్నారు. ఎవరు? యెహోషువ, కాలేబు. కానీ మిగిలిన వాళ్ళంతా ఆ ప్రజలను చూడంగానే, ఆ పట్టణాన్ని చూడంగానే వీళ్ళకు దడ పుట్టింది. ఆ ప్రజలను చూడంగానే వీళ్ళకు భయం వేసింది. ఈ భయాన్ని అక్కడ వచ్చి చెప్తున్నారు. కానీ వీళ్ళిద్దరు మాత్రం ఏం చెప్తున్నారంటే, మనము నిశ్చయముగా వారి దేశమును మనము స్వతంత్రించుకుంటాము, స్వాధీనపరుచుకుంటాము, వారిని జయించడానికి మనకు శక్తి చాలును అనేది. దేవుని పిల్లలకు ఈ ప్రగాఢమైన విశ్వాసం, నమ్మకం ఉండాలి. ఎంతటి సమస్య అయినా, ఎంతటి శ్రమలైనా, ఎంతటి అనారోగ్యమే అయినా, ఎంతటి భయాన్ని పుట్టించే ఆ స్థితిగతులైనా, నీలో ఉన్న విశ్వాసం వాటిని ఎదుర్కోవటానికి ధైర్యాన్ని కలగజేస్తుంది. హల్లెలూయా. నీ విశ్వాసం నీకు ధైర్యాన్ని కలగజేస్తుంది. మరి విశ్వాసము ధైర్యాన్ని కలగజేయాలంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం కలగాలి అంటే చెప్పాలి. విశ్వాసం కలగాలంటే దేవుని మాట వినాలి. దేవుని మాట వినుట వలన, దేవుని మాట ఉంటే విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసము ద్వారా మనకు ధైర్యం కలుగుతుంది. లోకాన్ని చూస్తే భయపడవు, లోకంలో ఉన్న వాటిని చూస్తే భయపడవు, లోకంలో బెదిరిస్తున్న వారిని చూస్తే భయపడవు, లోకంలో ఉన్న భయంకరమైన భయాందోళనను బట్టి భయపడవు, లోకంలో ఉన్న స్థితిగతులను బట్టి భయపడవు, లోకంలో ఉన్న వాటిని బట్టి నువ్వు చెడియావు. ఎందుకో? దేవుని మాట నీకు విశ్వాసాన్ని పుట్టించింది. ఆ విశ్వాసం నీకు ధైర్యాన్ని కలుగజేస్తుంది. కాలేబులాగా, యెహోషువలాగా.
మాట విన్నాను, కానీ వాళ్ళు మాత్రం పిరికితనంతో చెప్తున్నారు. వీళ్ళిద్దరు మాత్రం ధైర్యాన్ని నూరిపోస్తూ ధైర్యంగా మాట్లాడుతున్నారు. మనదే జయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అంటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాట ఎవరైతే వింటారో వారికి విశ్వాసం ప్రగాఢంగా చోటు చేసుకుంటుంది. ఎవరైతే ప్రగాఢమైన విశ్వాసంతో ఉంటారో వారికి పుష్కలంగా ధైర్యం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక భయం ఉండదు. అయ్యో నా ఆర్థికంగా నేను బలహీనురాలనే భయం ఉండదు. అయ్యో అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నానే అని భయం ఉండదు. అయ్యో నా ఇంట్లో మా అత్త మా మామ, లేదా మా చెల్లి మా భర్త, లేదంటే మా అమ్మ నాన్న, లేదంటే నా కూతురు కొడుకు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారే అనే భయం ఉండదు. కుటుంబ స్థితిగతులు ఇవి అని భయం ఉండదు. లోకములో బలత్కారులను బట్టి భయం ఉండదు. లోకములో బలవంతులను బట్టి నీకు భయం ఉండదు. ఎందుకో దేవుని మాట నీకు ధైర్యాన్ని కలుగజేస్తుంది, పిరికితనాన్ని కలుగజేయదు. ఎవరు పిరికివారంటే దేవుని మాట వినని వారు, దేవుని యందు విశ్వాసం లేనివారు పిరికివారు పరలోక రాజ్యానికి చేరలేరు. చాలామంది అవిశ్వాసులుగా తయారైపోయి పిరికివారిగా మార్చబడతారు. పరిస్థితులకు భయపడి, ఎదురవుతున్నటువంటి స్థితిగతులకు భయపడి, లోకములో ఉన్న వాటికి భయపడి, ఎదురవుతున్నటువంటి ఆత్మీయ జీవితములో ఎదురయ్యే శ్రమలకు, కష్టాలకు, బాధలకు, ఆ పరిస్థితులకు భయపడి ఈనాడు చాలామంది పిరికి వాళ్ళగా మార్చబడుతున్నారు. మనము పిరికి వాళ్ళగా ఉండటానికి కాదు, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని తన దత్తపుత్ర ఆత్మను అనుగ్రహించింది ధైర్యంగా ఉండటానికి మాత్రమే. హల్లెలూయా. ధైర్యంగా ఉండాలి. ఆనాడు పేతురులు యోహానులు అలా వెళ్తా ఉంటే వారి ధైర్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపడిపోయారంట. వీరేంట్రా? చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం అనుకుంటున్నా, 12-13 వచనం రాయబడిన మాట ఒకసారి చదువుదాం. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం. వారి పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని తెలుసుకొని ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిరని గుర్తెరిగిరి. హల్లెలూయా. వారు ఎవరంట అండి? పేతురు యోహానులు విద్య లేని పామరులు. మరి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని మాట వినటం వచ్చింది. దేవుని మాట వినటం ద్వారా వచ్చింది. ఆ మాట ద్వారా విశ్వాసము కలిగింది. ఆ విశ్వాసం ద్వారా ధైర్యం కలిగింది. ఆ ధైర్యం చూసిన వారు ఇతరులంతా కూడా తెలుసుకొని యేసు వారితో కూడా ఉన్నారని గుర్తుపట్టారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతిదీ కూడా ధైర్యంగా ఎదుర్కోవాలండి. భయపడి పిరికి వారలంగా ఉండి పడిపోయో అలసిపోయో సొమ్మశీల్లో వెనుదిరిగో ఎందుకు ఈ బాధలు ఈ కష్టాలు అనుకొని ఒకవేళ నువ్వు అనుకున్నంత వరకు నీ పరిస్థితి అలానే ఉండిపోతుంది. ఎదిరించు లోకాన్ని, లోకములో ఉన్న పరిస్థితులను, లోకములో ఎదురవుతున్న కష్టాలను ఎదిరించు. ఆ శ్రమలకు ఎదిరించు. దేవుని దగ్గరికి రావడానికి ఆటంకంగా ఏవైతే నీకు ఎదురుగా ఉన్నాయో వాటిని ఎదిరించు. కులం అడ్డం వస్తుందా? మతం అడ్డం వస్తుందా? వర్గం అడ్డం వస్తుందా? అహంకారం అడ్డం వస్తుందా? గర్వం అడ్డం వస్తుందా? లేక మరి ఏదైతే నీకు అడ్డగిస్తుందో, మరి ఎవరైతే నిన్ను అడ్డగిస్తున్నారో, ఏ పరిస్థితులైతే ఆటంకంగా నిలుస్తున్నాయో వాటిని ఎదిరించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఆ ధైర్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా.
ఆ ధైర్యం నీకు కావాలి అంటే దేవుని మాట నువ్వు వినాలి. దేవుని మాట వినుటలో శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుని అనుసరించుటలో శ్రద్ధ కలిగి ఉండాలి. అప్పుడు చెప్పగలం. ఎలా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. చకచక. మరొకరు కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 2వ వాక్యం. నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను. నన్ను బలపరచువాని యందే పౌలు గారు చెప్తున్న మాట. నేను సమస్తాన్ని చేస్తా నా దేవుడు. అందుకనే ఆ కీర్తన గ్రంథంలో అంటాడు 18వ అధ్యాయం 2వ వాక్యం. అందుకే ఆయన ఏమంటాడు చూడండి, యెహోవాయే నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గం. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడు గనక మీరు వారిని జయించి ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఉన్నవాడు గొప్పవాడు. అందుకనే కీర్తనకారుడు అంటున్నాడు, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు, నా రక్షణ శృంగము, నా బలమైన దుర్గము, నా కొండ, నా ఆశ్రయము, నా దుర్గము ఆయనే అంటున్నాడు. అందుకే పౌలు గారు అంటున్నాడు, నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేస్తాను. యోహాను గారు అంటున్నాడు, లోకములో ఉన్నవాని కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు, బలవంతుడని. ఒకవేళ మనం బలహీనమే కావచ్చు నా ప్రియ దేవుని బిడ్డ, మనం ఆరాధిస్తున్న దేవుడు, మనలో ఉన్న దేవుడు బలవంతుడు అన్న సంగతిని ఎప్పుడు మర్చిపోవాకు. ఒకవేళ మనం పరిస్థితులను జయించలేకపోవచ్చు, నీతో కూడా ఉన్నవాడు జయించడానికి శక్తినిచ్చే దేవుడని నువ్వు మర్చిపోవాకు. నీ చేత కాదు ఆ పరిస్థితులను ఎదుర్కోవటానికని నువ్వు అనుకోవచ్చు. అయితే నువ్వు నమ్ముకున్న దేవుడు, నీలో ఉన్న దేవుడు ఆ పరిస్థితులను కూడా కనుమరుగు చేసే దేవుడని గ్రహించు. ఇవి తెలుసుకోకనే, ఇవి గ్రహించకనే చాలామంది ప్రియ దేవుని బిడ్డలారా పొరపాటు పడిపోతున్నారు. చూడు, అందుకనే ఎంతోమంది ఖాళీగా ఉన్నాయి. నేను ఈరోజు మరీ ఫోన్ చేసి కూడా చెప్పాను, కారణం ఏంటో తెలుసా? దేవుని మాట యందు శ్రద్ధలా. దేవుని మాట వినకపోతే విశ్వాసం కలగదు, విశ్వాసం ఉండకపోతే ధైర్యము కలగదు, ధైర్యం లేకపోతే మనం ఎదుర్కోలేము లోకాన్ని. అర్థమైందండి? సింపుల్. లోకాన్ని ఎదుర్కోలేకపోతే దేవుని అనుసరించలేము. శ్రద్ధ లేకపోతే దేవుని మాట వినలేం, దేవుని మాట వినకపోతే విశ్వాసం కలగదు, విశ్వాసము లేకపోతే ధైర్యం రాదు, ధైర్యం లేకపోతే లోకాన్ని ఎదుర్కోలేం, లోకాన్ని ఎదుర్కోలేకపోతే మనకు వచ్చేది ఏంటంటే నిరాశ, నిస్పృహ, తర్వాత పడిపోయే పరిస్థితి, సొమ్మసిల్లిపోయే స్థితి, వెనుదిరిగే స్థితి, విశ్వాసము నుండే పూర్తిగా దూరం అయ్యే పరిస్థితి, దేవుని నుండే దూరం అయ్యే పరిస్థితి, ఇవి ఏర్పడేవే. కనుక మన పరిస్థితులు ఎలాగైనా ఉండని, అవి అలాగైనా ఉండని, ఇలాగైనా ఉండని, పరిస్థితుల వైపు చూడొద్దు. నిన్ను ఎగతాళి చేస్తున్న వారి వైపు చూడవద్దు, నిన్ను అవమానిస్తున్న వారి వైపు చూడొద్దు, నీకు ఎదురవుతున్న కష్టాల వైపు చూడొద్దు, నీకు ఎదురవుతున్న శ్రమల వైపు చూడొద్దు, లేదా నిన్ను వెంటాడుతున్న పాపం వైపు చూడొద్దు, లేదా నీతో ఉన్న నీ బలహీనతల వైపు చూడొద్దు. నువ్వు యేసు వైపే చూడు, యేసు మాట వినటానికి శ్రద్ధ చూపించు.
ఆ తర్వాత ఆటోమేటిక్గా నీకు విశ్వాసం కలుగుద్ది, విశ్వాసం ద్వారా ధైర్యం కలుగుద్ది, ధైర్యం ద్వారా లోకాన్ని ఎదిరించగలుగుతావు, లోకాన్ని ఎదిరించడం ద్వారా దేవుని కొరకై ఇదిగో కాలేబు వలె నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించగలము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏమైనా చేస్తామండి, భయపడాల్సినంత అవసరం ఏముంది? భయపడటం వలన ఏమవుతుందంటే మనకు ఉరి వచ్చునని బైబిల్లో రాయబడింది. భయపడటం వలన ఏమొస్తుందంట? ఉరి. యోబు గ్రంథకర్త అంటాడు, నేను ఏదైతే తలంచానో నా నెత్తి మీదకి వస్తుందని అదే నా నడినెత్తి మీద వచ్చి కూర్చుంది అంటాడు. భయపడటం వల్ల ఏమి రాదు. దాన్ని ఎదుర్కొని ధైర్యంగా ప్రయాణం చేయటం వలన వాటిని అన్నిటిని కూడా జయించగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, నేను కూడా మరించినే బలహీనున్నే. నాకు మీలాగా మనసు ఉంది, నీలాగా ఆత్మ ఉంది, మీలాగా ఏమండి ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, లేదంటే ఆ జీవితం ఉంది, సంసారం ఉంది, పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, ఏమండి అన్నీ ఉన్నాయిగా. బాధ్యతలు ఉన్నాయి, భారం ఉంది. ఇంకొక మాటలో చెప్పాలంటే మీకున్న శ్రమల కంటే డబల్ నాకున్నాయి, మీకున్న కష్టాల కంటే డబల్ ఉన్నాయి, మీకు కలిగే అవమానాల కంటే రెట్టింపు నాకున్నాయి. మరి ఎందుకు అధిగమించగలుగుతున్నాం, ఎలా నడవగలుగుతున్నాం అంటే ఒక్కటే, దేవుని మాట ప్రకారంగా మనం వెళ్తున్నట్టు దాన్ని బట్టి, లేదా ఆ విశ్వాసం ఉండడాన్ని బట్టి, ఆ విశ్వాసం ధైర్యాన్ని కలగజేయడాన్ని బట్టి, ఆ ధైర్యం ద్వారానే వీటన్నిటిని అధిగమించగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే దేవుడు నీతో మాట్లాడే ఆ మాట కానీ వాగ్దానాన్ని కానీ చేతబట్టుకొని ప్రార్థన చేయి, విశ్వసించి ప్రార్థన చేయి, దేవుడు అద్భుతమైన రీతిలో కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. ఇక చివరిగా ఒక మాట చెప్తున్నాను. దేవుడు నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించడానికి గల ముఖ్యమైన మూడవ కారణం ఏంటంటే కృతజ్ఞతగా దేవుడిని వెంబడించిన వాడు కాలేబు. కృతజ్ఞతగా దేవుణ్ణి వెంబడించిన వాడు. ఎందుకు అలా చెప్పగలుగుతున్నానంటే ఆయన కళ్ళతో కళ్ళారా చూశాడు ఎంతోమందిని. ఆయన కంటే చిన్నలు పెద్దలు, ఆయన సమకాలీకులు వృద్ధులు అందరూ మరణించారు. ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడి నుంచి విడిపించి తీసుకొని వచ్చిన వారిలో ఒక యెహోషువ తప్ప ఎవ్వరూ లేరు. అందరూ కూడా కళ్ళ ఎదుటనే మరణించారు. కానీ మనోనికి కంటి చూపు తగ్గిపోలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళ ఎదుట అనేకులు మరణించారు, ఈయనకు మాత్రం కంటి చూపు తగ్గిపోలే. అనేకులు బలాఢ్యులు, బలం కలిగిన వారు చచ్చిపోయారు, కానీ బలహీనటువంటి కాలేబు బలం తెచ్చుకొని ముందుకు కొనసాగాడు. బలం తగ్గిపోలా, బలం క్షీణించిపోలా. దానికి కారణం ఏంటో తెలుసా? కృతజ్ఞతగా దేవుణ్ణి వెంబడిస్తున్నాడు. వీరికంటే నేను గొప్పవాడునా, వీరికంటే నేను అధికుడునా, వీరికంటే నేను యోగ్యం కలిగిన వాడినా, వీరికంటే నేను పెద్ద ఇదా అన్నట్లుగా అనుకోకుండగా, ప్రియ దేవుని బిడ్డలారా, నా దేవుడు ఇంతవరకు నన్ను నడిపించాడు, విడిపించాడు, ప్రేమించాడు, అనుదినము అనుక్షణం నన్ను కునుకక కాపాడుతున్నాడు. నాకు కావలసిన భోజనం, కావలసిన నీరు, కావలసిన సదుపాయాలు, కావలసిన వస్త్రాలు, కావలసిన అవసరతలు అన్నీ తీరుస్తూ ఉన్నాడు. ఇక నాకెందుకు?
ఇంతవరకు బ్రతికించాడు, ఇది చాలదా నాకు ఇక? ఇంతవరకు నన్ను ఆదుకున్నాడు, ఇది చాలదా నాకు ఇక? ఇంతవరకు సహాయం చేశాడు, ఇక చాలదా నాకు ఇక? ఇంతవరకు నన్ను క్షేమంగా నడిపించాడు, ఇది చాలదా ఇక అని కృతజ్ఞతగా దేవుని వెంబడించాడండి. మరి మనం కృతజ్ఞతగా ప్రభుని వెంబడిస్తున్నామా? కాలేబులాగా కృతజ్ఞత హృదయం మనకుందా? వెంబడించే ఆ గుణం. సాధారణంగా మనిషి నైజం ఏంటంటే కుంటోడిని అంట, ఏమనుకోవద్దాన్ని, కుంటోడిని ఏమండి పొద్దు నుంచి సాయంత్రం కాక మోయి పొరపాటున కాస్త బరువు ఉందని కాస్త దించితే అలిగిపోతాడంట. అలుగుతాడంట అంటే ఒక సెకండో ఒక నిమిషం అట్లా దించుతామని అనుకుంటే అలిగిపోతాడంట. అట్లాగా నా మానవుడి నైజం ఏంటంటే ఎన్ని మేళ్ళలో చేయి, ఒక్కటి చేయకపోతే ఆదాన్నే పట్టుకుంటారు అంతే. అన్ని చేసి అన్నిటి విడిచిపెడతారు, అన్ని మేళ్ళు పక్కన పెడతారు, చేయని మేలుకో దాన్నే పట్టుకుంటారు అంతే. అది చేయకపోతే ఇది చేయకపోతే అదే మరి 99 100 చేసినారు అనుకుందాం, 100 అనుకున్నావు, నువ్వు అనుకున్నవి 100 చేయాలనుకున్నావు, 100లో 99 చేశాడు, ఒక్కటి చేయలేదు అనుకోండి, దేవా 99 చేసినావు, నీకు కృతజ్ఞతలు స్వామి, ఒక్కటి చేయడానికి నువ్వేం అదేం పెద్ద కొండ, ఎందుకు చేయవు నాయనా? నిన్నెందుకు నేను వెంబడించకుండా ఆగిపోతా? నిన్నెందుకు స్తుతించకుండా నేను మానేస్తా? నిన్నెందుకు నేను ఆరాధించకుండా వెనకబడిపోతా? నిన్నెందుకు నీ దగ్గరికి రాకుండా నేను ఆగిపోతా? 99 చేసావు, ఆ ఒక్కటి చేస్తావు కూడా, అది కూడా నేను మాత్రం అని ఎందుకనం? ఆ ఒక్కటే పట్టుకుంటారు, కానీ 99 చేసినవన్నీ మర్చిపోతారే. నా ప్రియ దేవుని బిడ్డ, ఆ ఒక్కటి కూడా ఫుల్ఫిల్ చేయగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఒక్కటిని కూడా పూర్తి చేయగలడు. ఆ ఒక్కటే ఎందుకు పెట్టాడంటే, మళ్ళీ అన్ని చేసినా నువ్వు మాటినవని తెలుసు దేవునికి. అంత అద్భుతాలు చేసినాడు పౌలు గారు, ఆశ్చర్యకార్యాలు చేసినాడు పౌలు గారు. దేవుని నామమున పౌలు గారు అటు వెళ్తూ ఉంటే అటు చెంగు ముట్టుకుంటే కూడా ఆయన నడికట్టును ముట్టుకున్నా కూడా స్వస్థతలు పొందారు, బ్రతికించబడ్డారు. కానీ ఒకటి చేయలే పని, ఆయనకు ఒక ముళ్ళు పెట్టాడు, దానికోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పౌలా, ఎందుకయ్యా నువ్వు అంత బాధపడుతున్నావు? ఈ ముళ్ళు ఉంది అని ఈ ముళ్ళు తీసే ప్రభా, ఈ ముళ్ళు తీసే ప్రభా, ఈ ముళ్ళు తీసే ప్రభా, ఈ ముళ్ళు తీసే ఇదిగో ఈ బలహీనతలోనే నిన్ను బలవంతునిగా నేను చేసి వాడుకుంటాను. హల్లెలూయా. అందుకు నా కృప నీకు చాలు అన్నాడంతే. నా కృప నీకు చాలంతే. నాకు ఈ ముళ్ళుంది, నాకు ఈ శ్రమ ఉంది, నాకు ఈ కష్టాలున్నాయి, నాకు ఈ బాధలున్నాయి, నాకు ఈ అవమానాలు ఉన్నాయి, నాకు ఈ నిందలున్నాయి, నాకు ఈ హేళన ఉంది, నన్ను ఈ విధంగా వెంటాడుతున్నాయి అని నువ్వు అంటున్నావు. ఆయన అంటున్నాడు, నా కృప నీకు చాలును కుమారుడా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నాకు ఇన్ని కష్టాలు, ఇన్ని నష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని సమస్యలు ఉన్నాయి అని అంటున్నావు. ఆయన అంటున్నాడు, నా కృప నీకు చాలు నా కుమార్తె. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు అది కూడా ఫుల్ఫిల్ అయిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, నిండు మనసుతో ప్రభువును అనుసరిద్దాం. అరాకొర వద్దు. అంత ముసలితనంలో కూడా యుద్ధం చేస్తున్నాడంటే అర్థం చేసుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే లేఖనాల్లో సెలవిస్తున్నాయి బాగా చక్కగా, ముసలితనం అంతా చిగురి పెట్టి మరి దేవుడు వారిని ఆశీర్వదిస్తా అంట, ముసలోళ్ళను కూడా. చిగురాకు
చిగురాకు తెలుసు కదండి, చింతాకు ఏ విధంగా అయితే చిగురు పెడుతుందో అలా ముష్టిళ్ళు కూడా చిగురు పెట్టగలుగుతారంట. దేవుడు తలుచుకున్నాడంటే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అన్నాడు, యెహోవా యందు ఆనందించుట వలన మనం బలము పొందుదము. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనములో. అదే 103వ అధ్యాయం 5వ వాక్యంలో కీర్తన గ్రంథంలో, పక్షిరాజు యవనం వలె నీ యవనం కొత్తదగుచున్నట్టు మేలుతో నీ హృదయమును తృప్తిపరచదను. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను ముగించబోతున్నా. ప్రభునందు జ్ఞాపకం చేసుకోనండి. అందుకే ఒక్క మాట చదవండి, నేను చివరిగా ముగిస్తున్నాను. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 13వ వాక్యం. ఆ మాట చెప్పి నేను ముగిస్తాను గుర్తు చేసి. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 13వ వాక్యం. కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించువాడు గనక యెహోషువ అతనికి దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. హల్లెలూయా. అంతకంటే ముందు ఒక్క మాట చదువుదామాక గుర్తు చేస్తా. ఆయన చేసిన ప్రార్థన 12వ వాక్యం, అదే అధ్యాయంలో 12వ వాక్యం. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చినదేమో ఈ కొండ ప్రదేశమును అని అడిగాడు. ఎవరు? కాలేబు. ఏమడిగాడు? ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయమని ప్రార్థన చేసినాడు. అప్పుడు యెహోవా కాలేబుకు అడిగిన దానికి ఆ కొండ ప్రదేశమైనటువంటి హెబ్రోనును స్వాస్థ్యముగా దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈ రోజున నువ్వు ఏదేదైతే అడుగుతున్నావో, ఏది కావాలని దయచేయాలని అర్థిస్తున్నావో, ఏది కావాలని విన్నపిస్తున్నావో, ఏది కావాలా దయచేయాలా అడుగుతున్నావో, దేవుడు దయచేయాలి నీకు స్వాస్థ్యముగా అంటే నిండు మనసుతో ప్రభువును అనుసరించు. నిండు మనసుతో ప్రభువును అనుసరించి దేవుణ్ణి అడుగు. కాదంటే నన్ను అడుగు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నిండు మనసుతో అడగకుండా, నిండు మనసుతో ఆయనను అనుసరించకుండా అడిగితే నీకు దయచేయడు. నిండు మనసుతో అనుసరించి అడుగు. ఆయన కాలేబుకు దయచేసిన హెబ్రోనును స్వాస్థ్యముగా అనుగ్రహించిన దేవుడు ఈ రోజున నీకు ఏది కావాలన్న అడిగితే అది దయచేస్తాడు. హల్లెలూయా. ఇప్పటికే ఆల్రెడీగా హెబ్రోన్ అనే సంఘాన్ని స్వాస్థ్యముగా నీకు అనుగ్రహించేసినాడు. ఇంకెందుకు మిగతా ఇయ్యడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హెబ్రోన్ అనే ప్రార్థనా మందిరములు నీవు ఉండగానే స్వాస్థ్యాన్ని పొందుకున్నావు. ఇక ఏది అడిగితే ఇవ్వడండి. నాకు అడిగితే ఇస్తున్నాడు, నీకు అడిగితే ఎందుకు ఇయ్యాడు? ఇస్తాడు. నిండు మనసుతో అనుసరించు ఆయన. నిండు మనసుతో ఆయనను అనుసరించాలంటే మొదటగా ఏం చేయాలని చెప్పాలి. విన్నవాళ్ళు చెప్పండి, విననోళ్ళు వద్దు. నిండు మనసుతో ఆయనను దేవుణ్ణి అన్నాడు, నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించదను అని చెప్పాడు. దానికి మొట్టమొదటి లక్షణం ఆయన పలకడానికి, అనడానికి గల ముఖ్య కారణం ఒకటే, ఐగుప్తు యొక్క ఆశలకు చోటు ఇవ్వలేదు. గుర్తుపెట్టుకోండి. ఈ ఐగుప్తు ఆశలు ఎన్నో, అన్నీ నీకు చెప్పాను, వాటికి చోటు ఇవ్వకండి. రెండవదిగా, నిండు మనసుతో దేవుని అనుసరించాలంటే మనం ఏం చేయాలి? దేవుని మాట యందు శ్రద్ధగా విని, శ్రద్ధ తీసుకొని ఆయనను అనుసరించగలిగితే తప్పక ఆయన సన్నిధిలో నువ్వు కూడా చెప్పగలవు, కాలేబులాగా నిండు మనసుతో నిన్ను అనుసరిస్తున్నా అని చెప్పగలవు. ఇక మూడవదిగా, ఏమండి విన్నారా వాక్యం? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వినలేదండి? మూడవది ఏం చెప్పా? కృతజ్ఞత హృదయం కలిగిన వాడై వెంబడిస్తున్నాడు.
అందరూ వెళ్ళిపోయారు, అందరూ రాలిపోయారు, అందరూ కూడా సమకాలికులు కంటికి రాకుండా కానరాకుండా వెళ్ళిపోయారు. కానీ మనోనికి మాత్రం కంటి చూపు తగ్గలేదు. కండరాలలో నరాలలో ఆ శరీరం సత్వ తగ్గలేదు. దానికి కారణం ఇదిగో ఇన్ని సంవత్సరాలు నడిపించిన నా దేవుడు ఇక మీద నడిపించడా అన్న కృతజ్ఞతా భావం కలిగిన వాడై యేసయ్యను లేదా ఆ దేవుణ్ణి వెంబడిస్తున్నాడు కృతజ్ఞతాపూర్వకంగా. ఈ రోజున నీవు కూడా ఐగుప్తు ఆశలకు చోటియకుండా దేవుని మాట యందు శ్రద్ధ వహించి ఆయన అనుసరించి కృతజ్ఞతాపూర్వకముగా హృదయముతో దేవుని వెంబడించగలిగితే నువ్వు కూడా చెప్పగలవు, ఈ రోజున సంపూర్ణమైన నిండు మనసుతో నేను నిన్ను అనుసరిస్తున్నాను అని చెప్పగలవు. పూర్ణమైపోయిద్దే. మీరు ఇలాగింటే ఎప్పుడు పూర్ణాలు అయిపోతారో నాకే తెలియదు. దేవునికి స్తోత్రం. పరిపూర్ణులుగా ఎప్పుడైతామో నాకే తెలియదు. దేవుని మాట మీద శ్రద్ధ పెట్టండి. ఇంకా మీరు ఇక్కడున్న మనసు ఆబ్సెంట్ అయిపోతే ప్రయోజనం లేదు, చెవులు ఆబ్సెంట్ అయిపోతే ప్రయోజనం లేదు, హృదయం ఆబ్సెంట్ అయిపోతే ప్రయోజనం లేదు. మనసులో ఉంటే ప్రయోజనం ఏంటి? వచ్చిన వాళ్ళం వినాలా. ఈరోజు ఏం మాట్లాడుతూ నేను ఎన్ని మాటలు ఎన్ని పదాలు నేను మీకు చెప్పానో కనీసం ఇందులో ఒక్క మాటైనా ఒక్క పదమైనా ఒక్క మాటలో ఉన్న ఆ నీతి కాస్తైనా గ్రహించగలిగితే ధన్యులమే మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వీటిని జ్ఞాపకం చేసుకుందాం. మరొకసారి చెప్పండి. నిండు మనస్సుతో ప్రభువును మనము అనుసరించాలంటే మనకు ఉండవలసింది చెప్పండి, పలకండి పలకండి. ఐగుప్తు ఆశలకు చోటు ఇవ్వకూడదు. చెప్పండి. ఐగుప్తు ఆశలకు ఐగుప్తు ఆశలకు ఐగుప్తు ఆశలకు ఐగుప్తు ఆశలకు చోటు ఇవ్వకూడదు. ఏంటి ఐగుప్తు ఆశలు? మీరు ఇనలేదు కాబట్టి మళ్ళీ చెప్తాను. మళ్ళీ మొదటి నుంచి వస్తాను నేను. ఇంకొక గంట పడుతుంది టైం. మరి నేర్చుకునేది ఏంది? ఇంతసేపు టైంపాస్ కాదా? ఐగుప్తు ఆశలు అంటే ఏంటి? వాళ్ళు పడినారు కదా వెనక్కి తిరిగి చూసి అట్లా కీరకాయలు కావాలా, ఉల్లిపాయలు కావాలా, దోసకాయలు కావాలని. ఒకవేళ మనం కూడా విడిపించి తీసుకొని వచ్చిన తర్వాత కూడా ఇంకా లోకం వైపు చూస్తూ పాపం వైపు చూస్తూ ఆ వాటి వైపే నాకు అది కావాలి ఇది కావాలి అనుభవించి ఇది అనుభవించాలి అది ఇంకా కోరుకుంటున్నావేమో, అది విడిచిపెట్టాలని దాని అర్థం. స్టూకి చెప్పేస్తున్నా. రెండోది, దేవుని మాట యందు శ్రద్ధ నిలపాలి, ఆయనను అనుసరించాలి. దేవుని మాట వింటే ఏమైంది? ఆటోమేటిక్గా విశ్వాసం కలుగు. మాట వినటం వల్ల విశ్వాసం కలుగును, అంతే కదండి. ఆ విశ్వాసం అవిశ్వాసం కాదు, ఆ విశ్వాసం ధైర్యాన్ని కలగజేస్తుంది. ఆ ధైర్యం కలగజేయటం ద్వారా దేనినైనా మనం ఎదిరించగలం, జయించగలం. ఇక మూడవదిగా కృతజ్ఞత హృదయం కలిగిన వాడై వెంబడించాడు. మనం కూడా కృతజ్ఞత హృదయం కలిగిన వారమై వెంబడించాలి. అప్పుడు మనం పూర్ణమైపోతాం, పరిపూర్ణమైపోతాం. నిండు మనసుతో ప్రభువును నేను కూడా ఆరాధిస్తున్నా, వెంబడిస్తున్నా అని అనుసరిస్తున్నా అని చెప్పగలం. అప్పుడు చెప్పినప్పుడు కాలేబుకు ఏది తక్కువ చేయని దేవుడు నీకు తక్కువ చేయడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాలేబు కుటుంబానికి తక్కువ చేయని దేవుడు నీకు ఏది తక్కువ చేయడు. హల్లెలూయా. కాలేబు అంటేనే సమర్థుడు, మనం కూడా సమర్థవంతంగానే ఉంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి నిండు మనసుతో ప్రభువును అనుసరించాలి నువ్వు, నేను, మనము. ఇప్పుడన్నా అర్థమైందా? ఇప్పుడన్నా 3 ముక్కలు మనసులో ఉన్నాయా? మాంసం ముక్కలు కాదు, 3 ముక్కలు. చెప్పిన 3 ముక్కలన్నా కోడి ముక్కలు కాదు. ఒకటి, ఈ లోకానికి లోకములో ఉన్న వాటికి మనం చోటు ఇవ్వకూడదు. 2, దేవుని మాట యందు శ్రద్ధ నిలపాలి, వాటి ప్రకారం నడవాలి. 3వది, కృతజ్ఞత హృదయం
కలిగి దేవుని వెంబడించాలి. అలా చేయగలిగితే కాలేబును ఆశీర్వదించిన దేవుడు నిండుగా నిన్ను మనల్ని దేవుడు నిండుగా ఆశీర్వదించును. ఆమేన్, హల్లెలూయా. అట్టి కృప మనందరికీ దేవుడు తోడై ఉంచునుగాక. ఆమేన్. మోకరించని ప్రార్థన చేసుకుందాం. చేతుల నుంచి కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన. విన్న మాటలను బట్టి ఒక క్షణం ఇంకా నువ్వు దేవుని నమ్మి కూడా విశ్వసించి కూడా లోకం వైపు చూస్తున్నావేమో, లోకంలో ఉన్న వాటి వైపు చూస్తున్నావేమో. ఒకవేళ ఎదురవుతున్న పరిస్థితులను బట్టి దేవుని మాట కంటే ఈ లోకంలో ఉన్నటువంటి అధికారి అయినటువంటి సాతాను గాని మాటలే నువ్వు వింటున్నావేమో, ఆ అపవాది గాని మాటలకే లోబడి ఉన్నావేమో. దేవుడు ఎన్ని మేలు చేసినా ఇంకా చేయని ఒక్కదాన్నే పట్టుకొని నువ్వు ఇంకా 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 అసహనముతో ఉన్నావేమో. యేసయ్య నీతో మాట్లాడాడు. నిన్ను నిండుగా ఆశీర్వదించాలని, మెండుగా దీవించాలని నీ కుటుంబాన్ని కోరుకుంటున్నాడు. ఇక్కడ ఉన్నా వెలుపటి ఉన్నా ప్రేమ కలిగిన దేవుడు నీతో మాట్లాడిన ఒక చిన్న ప్రార్థన చేసుకో. ప్రేమ కలిగిన మా దేవా, పరిశుద్ధుడైన దేవా, యేసయ్యా నీకు వందనాలు. నాతో మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతలు. విన్న నీ బిడ్డలందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేసి ఆనాడు కాలేబు నిండు మనసుతో నిన్ను అనుసరించినట్లుగా మేము నిండు మనసుతో అనుసరించుటకు మీరే సహాయము దయచేయమని, ఆ రీతిగా ఆ ఐగుప్తు అనే లోకాశలకు నా తండ్రి మేము చెవి యొక్క చోటివ్వక, ఈ సాతాను యొక్క మాటలకు, అపవాది యొక్క మాటలకు తలొగ్గక, ఇదిగో తండ్రి కృతజ్ఞత భావం కలిగిన వారమై నిన్ను వెంబడించినట్లు మీ కృప ప్రసాదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.